స్టార్ చిరంజీవి గారికి నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ముకుందలో అన్ని సాంగ్స్ నాకు చాలా నచ్చింది. నేను ట్రై చేస్తాను. Director Srikanth Addala garu, thank you so much for giving me such a beautiful movie and giving me Gopi Kamma. Lovely music and I can't stop singing Gopi Kamma, so thank you so much for that. Mani sir, thank you for making me look so beautiful. It all goes to you, the credit, wherever you are. And the whole team, thank you so much for being there and helping me be a complete part of this film and making me feel involved. Virisina poomalaga vennuni edavalaga talapunuli palika bala paradali teyaka parupe digneyaka పవలింపా ఇంతగా మీలా కడవళ్ళు కవ్వాలు సడి చేస్తున్న వినాక గడపళ్ళు కిరణాలు లేలేమన్నా కదలక కలికి కునుకీరా చెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలు లేమానే నిదరా గోపికమ్మ నిన్ను విడనే మా మంచుతరా. అందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, అందుకని క్లుప్తంగా మాట్లాడతాను. అందరికన్నా ముందు ఈ అబ్బాయి హీరో అవుతున్నాడంటే మా నాగబాబు కొడుకు. మా నాగబాబు కొడుకు మా కుటుంబంలో హీరో అవుతున్నాడు అనగానే నాగబాబు ఫేస్ గుర్తొస్తాయండి నాకు. అంత మంచి మనిషి, నాకు సోదరులు అంటాడు. అతని కుటుంబంలో ఒక నక్షత్రం వస్తుందని అంటే అతని ఆనందం, అతని భార్య ఆనందం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఫర్ యూ నాగబాబు. చిరంజీవి గారిని డాడీ అని పిలిచే చరణ్ కాకుండా ఇంకొక మనిషి ఉన్నాడు, వాడు వీడే. చిరంజీవి గారిని ఎప్పుడు డాడీ అని పిలుస్తాడు. అది చాలామందికి మొదట్లో కన్ఫ్యూషన్ ఉండేది, ఇతనే చిరంజీవి గారి కొడుకు అనుకుని. అందుకని ఈ చిన్న కుర్రాడు ఇటువంటి స్టార్ అవ్వడం కానీ, అసలు ఒక స్టార్ అవుతాడు అనడానికి ఈ చుట్టూ ఎన్ని ఉన్నాయంటే ఈ డైరెక్టర్ గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు. అతని మొదటి సినిమా చూసి బుక్ చేసినప్పుడు ఇంకొక సినిమా రాజుగారికి చేసి వస్తానండి అని అన్నాడు. ఇంకా రాలేదు, ఎదురు చూస్తున్నాను. శ్రీకాంత్, సీతారామ శాస్త్రి గారు ప్రత్యేకంగా నా నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఆడియో లాంచ్ చేసేస్తాం, అందరిని పిలిచేస్తాం, ఇక్కడే ఉండమని అన్నారు, తొందరగా చేసామా. నాగబాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే వల్లభనేని వంశీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారిని, మిక్కీ జే మేయర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ సిరివెల్ల సీతారామ శాస్త్రి గారిని మరోసారి వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా, తోచిందేదో చేసేస్తూ. అండ్ ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాము స్టైలిష్ స్టార్ బన్నీ. కాదా ఆచి తూచి అడుగయ్యందా, అండ్ ఇప్పుడు పిలిచేద్దాము ఆన్ స్టేజ్ ఆర్ హీరో వరుణ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి గారు. ఆడియో లాంచ్ కన్నా ముందు TTimeNews.com యాప్ ముకుందకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడాను TTimeNews.com లోని ఈ యాప్ ద్వారా గూగుల్ స్టోర్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూపించాలి పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా, నీది అయిన నిర్వచనమిచ్చు
మార్చుకో జీవితానికి ఏం చేసినా స్పష్టంగా పోల్చుకో శక్తంగా తేల్చుకో అతి సులువుగా అయ్యే పనాయేమనుకున్నా కష్టాలే ఓర్చుకో ఇష్టంగా మార్చుకో అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా కలలకి కళ్ళకి మధ్యన కనురెప్పే అత్తని నమ్మకం నిజమయ్యే లోపుగా తప్పని నొప్పి ఉందని ఆటనే వేటగా మార్చడం కాలం అలవాటని మా అన్నయ్య ఆశీస్సులు మా తమ్ముడి పవరు మా బన్నీ ఎనర్జీ మా చరణ్ ప్రేమ మా తేజు లవ్ ఇవన్నీ మించి మీ యొక్క అభిమానం ఉన్నందువరకు వరుణ్కి మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంత మంచి ఆడియో ఇచ్చినటువంటి మిక్కీ జే మేయర్ గారికి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ నిర్మాతలుగా బుజ్జి గారు, మధు, వరుణ్ తోటి ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి మేము చేస్తామని వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞుడై ఉన్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీకాంత్. అండ్ అన్నిటికంటే మించి మా అన్నగారు లాంటి వ్యక్తి సీతారాం శాస్త్రి గారు నా కొడుక్కి ఫుల్ కార్డ్, నాకు ఫస్ట్ టైం నా రుద్రవేణి తీసినప్పుడు ఫుల్ కార్డ్ అంత టైటిల్ సాంగ్ మొత్తం అన్ని సాంగ్స్ ఆయన రాశారు. వరుణ్ కూడా అది రాయటం చాలా యాదృచ్ఛికం అనాలా, ఆయన బ్లెస్సింగ్ అనాలో చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇండస్ట్రీలోని ఎవరికైనా సరే ఒక కాళ్ళకి దండం పెట్టగలిగేటువంటి వ్యక్తిగా నేను గౌరవించేది మా సీతారాం శాస్త్రి గారిని, అదర్ దాన్ మా అన్నయ్య. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా వరుణ్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ టైం లేదు. సో ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది, ఈ సంవత్సరం మొదలైంది ఎవడు సినిమాతో, అక్కడి నుంచి ఈ సినిమా ముకుందాతో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ సంవత్సరం అంతా నిజంగా చాలా మంచి సంవత్సరం. మాకు ఇన్ని హిట్లు వచ్చినందుకు మెగా అమ్మాయిలందరికీ మనస్ఫూర్తిగా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మిక్కీ, ఫస్ట్ నీకు చెప్పాలి కంగ్రాచులేషన్స్. టైం లేదు కాబట్టి ఆల్ టెక్నీషియన్స్, ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ ఐ విష్ దెమ్ రియలీ ఆల్ ద బెస్ట్. నేను ఒక అడ్డల్ శ్రీకాంత్ గురించి మాత్రం ఒక చిన్న విషయం చెప్తాను. చాలామంది అడ్డల్ శ్రీకాంత్ గారి సినిమా చూస్తూ ఏముంది ఇందులో, చాలా సింపుల్గా ఉంది కదా, ఏముందని చాలామంది అనుకుంటూ ఉంటారు. నాకు పర్సనల్గా అడ్డల్ శ్రీకాంత్ సినిమా అంటే చాలా ఇష్టం. తన సినిమాలో చాలా సింపుల్గా ఉంటుంది. తన సినిమాలో ఏముందో చాలామందికి అర్థం కాదు. నిజంగా తన సినిమాలో ఏముందని మీరు అబ్జర్వ్ చేసి చూస్తే తన సినిమాలో మంచితనం ఉంటుంది. తన మనసులాగే తన సినిమాలో మంచితనం ఉంటుంది. తను చాలా పాజిటివ్గా ఉంటాడు. అంటే తన ఈ స్టేజ్ చూస్తేనే తెలుస్తుంది తన మనసు ఎలా ఉంటుందో, ఈ స్టేజ్ చూస్తే తెలుస్తుంది. తన మాట్లాడినప్పుడు తన మనసు ఎలా ఉంటుందో తెలుస్తుంది. తన మిగతా టెక్నీషియన్స్ని రెస్పెక్ట్ చేసినప్పుడు తన మనసు ఎలా ఉంటుందో తెలుస్తుంది. తన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది. తన వ్యక్తిత్వాలతో వల్ల జనాలు కనెక్ట్ అయ్యి ఆ సినిమా వచ్చి చూస్తున్నారు. అది నేను నమ్ముతున్నాను. సో శ్రీకాంత్, నీ సినిమాలో ఏం లేకపోయినా ఆ మంచితనం ఉన్నంతసేపు నీకు తిరుగులేదు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు ఈ సినిమాలో ఆ మంచితనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. థ్యాంక్ యూ. అండ్ నాగబాబాయ్, వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. నిజంగా మా డాడీ నా లాంచ్ అప్పుడు ఎంత హ్యాపీ అవుతారో నాకు తెలియదు, కానీ నిజంగా నీ గురించి మాత్రం చాలా ఆనందపడ్డారు బాబాయ్. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ పవర్ స్టార్ లేకపోయినా ఆ గాల్లో మీ చప్పుడు ఉంటుంది, మీ ఉత్సాహం ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అబవ్ ఆల్ వరుణ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నీకున్న హైట్లో నాకు ఒకటో రెండో ఇంచులు ఇవ్వగలితే ఇవ్వు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ గోన్ టు స్టార్ట్ అ గ్రేట్ జర్నీ. ఐ విష్ యూ హ్యావ్ ఎవ్రీబడీస్ బ్లెస్సింగ్స్. అండ్ ఇప్పుడు
ఈ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్న వరుణ్ మాట్లాడతాడు. వరుణ్. అందరికీ నమస్కారం. మా ముకుంద ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన ఇండస్ట్రీ పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి, ముఖ్యంగా మా ఫ్యామిలీని ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న అభిమానులందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తాను. ఈ సినిమా గురించి ముందునే మాట్లాడాలంటే నేను ఫస్ట్ మా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడాలి. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఆయన ఒక కథ అనుకుని, ఆ కథకు ఒక కుర్రాడు పాత్ర కావాలి, దానికి నేను బాగుంటాను అని అనుకోవడం, అది వచ్చి మా నాన్నగారికి చెప్పడం, ఆ అవకాశాన్ని నాకు ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒక మంచి సినిమాలో పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్, ఒక పిల్లర్ లాంటి వాళ్ళు. అలా మా సినిమాకి నేను శ్రీకాంత్ గారి కెరియర్లో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మాతో సినిమా ఎవరు చేస్తారో అనుకుంటున్నప్పుడు ఒక 1 year ఎవరు చేస్తున్నారో తెలియదు, వీళ్ళు వాళ్ళు పేర్లు మారారు. ఆఖరికి నన్ను నమ్మి, మా డైరెక్టర్ని నన్ను, మా కాంబినేషన్ని నమ్మి నేను మీతో సినిమా చేస్తాను అని ముందుకొచ్చిన మా ఠాగూర్ మధు గారికి, నల్లమల్లి బుజ్జి గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యు అంకుల్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, సినిమాటోగ్రాఫర్ మణికంఠన్ అండ్ డాన్స్ మాస్టర్ రాజు సుందరం గారు, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారు, ఇంకా ఈ సినిమాకి 6 పాటలు రాసిన ద గ్రేట్ లెజెండరీ సీతారామ శాస్త్రి గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అదృష్టంగా భావిస్తున్నాను వీళ్ళందరూ ఇంత పెద్ద టెక్నీషియన్స్లో నా మొదటి సినిమాలో పనిచేసినందుకు. ప్లస్ నా సినిమాలో యాక్ట్ చేసిన తోటి నటీనటులు రావు రమేష్ గారు, రఘుబాబు గారు, పచ్చూరి వెంకటేశ్వరరావు గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇంకా చెప్తాను, సెపరేట్గా చెప్తాను మళ్ళీ. ఆమె మర్చిపోయింది కదా, నాకు గుర్తుంది, నేను చెప్తా. ఈ సినిమాలో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు, మళ్ళీ గుర్తు తెచ్చుకొని. ప్రకాష్ రాజ్ గారు. ఇంకా మా సినిమాలో పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మా ట్రాక్ అండ్ ట్రాలీ చేసే అతని వరకు, మాకు రోజు సినిమా షూటింగ్ వెళ్తున్నప్పుడు రోజు మాకు ఫుడ్ వండి పెట్టే అతని వారి నుంచి లైట్ బాయ్స్ అందరికీ నా జర్నీలో నా మొదటి స్టెప్లో పాల్గొన్నందుకు, పార్ట్ ఆఫ్ ఇట్ అయినందుకు నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ పూజా నౌ. ఓకే, ద వెరీ బ్యూటిఫుల్ పూజా హెగ్డే. ఈ మొన్న కూడా హిందీ సినిమా ఆల్రెడీ ఒక ఛాన్స్ కొట్టేసింది. అండ్ యూ బిన్ అ వండర్ఫుల్ కోస్టార్ పూజా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై జర్నీ ఇన్ ద బిగినింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పవర్ స్టార్. ఈ సినిమా గురించి నేను మొదటిగా ఆఖరిగా మాట్లాడాల్సిన వ్యక్తి ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మిక్కీ జే మేయర్. మిక్కీని నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కలవలేదు. ఒకసారి మేము అమలాపురంలో షూటింగ్ చేస్తున్నాం, అదే మన అమలాపురంలోనే. మిక్కీ గారు వచ్చారు, మధుగా నాకు పరిచయం చేశారు, కూర్చొని మిక్కీతో కొంచెం మాట్లాడాను. I felt very warm and nice in his company. He was such a nice person. And me and Mickey got along really well. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేను ఎప్పుడు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ పెద్ద ఫ్యాన్. అండ్ మిక్కీ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆల్బమ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలా నుంచుని ఇలా స్టేజ్ మీద ఈ మైక్ పట్టుకుని ఇంత పెద్దవాళ్ళ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ మా పెద్దనాన్న చిరంజీవి గారు. నెక్స్ట్ నేను మాట్లాడాల్సింది మా బాబాయ్ పవర్ స్టార్ గురించి. మా బాబాయ్ వారణాసిలో గోపాల షూటింగ్లో ఉన్నాడు, ఇక్కడ రాలేకపోయాడు. కానీ ఇందాకే నాకు బాబాయ్ మెసేజ్ కూడా పెట్టారు, ఆల్ ద బెస్ట్ వరుణ్. బాబాయ్ ఎక్కడున్నా, బాబాయ్ వారణాసిలో షూటింగ్ చేస్తున్నా, ఆయన బెస్ట్ విషెస్ ఎప్పుడు నాతోనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అలాగే చరణ్ అన్న కానీ, బన్నీ అన్న కానీ, తేజ్ కానీ ఎప్పుడూ నాకు వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ మా ఎంటైర్ ఫ్యామిలీ నా వెనకాల ఉన్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను
ఈ స్టేజ్ మీద ఇలా నుంచుని కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తుల్లో నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నాను. నాకు ఎప్పుడూ నేను ఏం చేయాలన్నా నా వెనకాలే ఉండి నువ్వేం బాట తీసుకున్నా మేము నీకు సపోర్ట్ చేస్తాం అంటూ నా వెనకాలే ఉన్న మా ఫ్యామిలీ, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, ఇంకా మా హోల్ ఫ్యామిలీ మొత్తం అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అమ్మ థ్యాంక్ యూ. తల్లిదండ్రుల గురించి మాట్లాడి నేను మా గురువు గారి గురించి మాట్లాడకపోతే సార్ సత్యానంద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మా బాబాయ్ నుంచి స్టార్ట్ చేసి మొన్న నా వరకు మా ఫ్యామిలీలో థర్డ్గా సార్ 3వ వ్యక్తినే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు శిక్షణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆఖరిగా ఎన్నో సంవత్సరాల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మొన్న వచ్చిన సాయి ధరమ్ తేజ్ వరకు ఎవ్వరు ఎన్ని సినిమాలు తీసినా మీ వెనకాల మేమున్నాం, మీ వెనకాల వెన్నంటూ మేముండి మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాం అన్న మీ అభిమానులందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు.